బిర్యానీలో పీసులు ఉండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. నీకు అర్థమవుతోందా? అరే ఆగండి ఆగండి మామా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అరే ఏమైంది భయ్యా ఈశాను? జరిగింది 6 మ్యాచ్లు. 6 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ టాస్ గెలవకపోతే ఎలా? ప్రతి మ్యాచ్ లను టాస్ ఓడిపోవడం, బ్యాటింగ్ చేయడం, టాస్ ఓడిపోవడం, బ్యాటింగ్ చేయడం, అలా ప్రతి మ్యాచ్ బ్యాటింగ్ చేసి ఫుల్ బోర్ కొట్టేసింది. కనీసం ఈ మ్యాచ్ లో అయినా సరే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకో. అట్లీస్ట్ ఈ మ్యాచ్ లోనైనా చేజ్ అన్నా చేస్తాము. అరే షేకు, టాస్ ఓడిపోతే నన్నేం చేయమంటావు? అదేమైనా నా చేతుల్లో ఉందా ఏంటి? అరే నేను కూడా టాస్ గెలవాలని అనుకుంటున్నా, కానీ ఏం చేస్తాం, టాస్ కి నాకు పెద్దగా పడినట్టు లేదు. అందుకే ప్రతి మ్యాచ్ టాస్ ఓడిపోతున్నా. అరే ఏందే ప్యాటు, ఈ మ్యాచ్ లో ఏమైనా అడుగు పెట్టే ఛాన్స్ ఉందా, లేకుంటే నెక్స్ట్ మ్యాచ్ లో అడుగు పెడతావా? అయినా నువ్వు అడుగు పెట్టినా అడుగు పెట్టకపోయినా ఏం పర్వాలేదులే. వరుసగా 2 మ్యాచ్లు గెలిచినా అదే ఫామ్ నే కంటిన్యూ చేస్తాము. ఆ ఢిల్లీని కూడా వట్టిగానే పిసికి పడేస్తాము. అయినా ఈ క్లాస్ అండ్ ఫామ్ చూస్తున్నారు కదా, ఎలాంటి రన్స్ కొడుతున్నా. ప్రతి మ్యాచ్ లను 30+ రన్స్ కొడుతున్నా. ఈ SRH కి మిడిల్ ఆర్డర్ లో అండగా నిలుస్తున్నది ఎవరు అనుకుంటున్నావు? ఈ కూకట్పల్లి క్లాస్ అను. ఆరెంజ్ క్యాప్ నెంబర్ 1 హోల్డర్ ఎవరు? ఈ కూకట్పల్లి క్లాస్ అను. అది ఈ క్లాస్ అని అంటే ఈసారి అదే ఫామ్ నే కంటిన్యూ చేస్తా. ఆరెంజ్ క్యాప్ నా జోబులో పెట్టుకోబోతా. క్లాస్ అను, నువ్వైతే అదే ఫామ్ ని కంటిన్యూ చేయి. నువ్వు ఆరెంజ్ క్యాప్ అన్నా కొట్టు, ఏదైనా కొట్టు, కానీ SRH కి రన్స్ కొట్టు. నువ్వు కాస్త స్ట్రైక్ రేట్ కొంచెం మెయింటైన్ చేయి, అది చాలు. మిగతాదంతా కేక కేక నువ్వు. ఇక నా విషయానికి వస్తే ఈ మ్యాచ్ కాస్త హ్యాండిల్ చేయండి. నెక్స్ట్ మ్యాచ్ లో నుంచి అడుగు పెడతాడు ఈ సైలెన్సర్ బాబాయ్. బౌలింగ్ లో పుల్లలు, కెప్టెన్సీ లో మ్యాచ్లు వట్టిగానే గెలిపించేస్తా. ఈసారి ప్లే ఆఫ్స్ లో వట్టిగానే అడుగు పెట్టాలి, కప్పు కొట్టాలి. అరే కమ్మిన్స్, కప్ వరకు ఎందుకు, ఫస్ట్ మాపై మ్యాచ్ గెలవండి, అది చూద్దాం. లాస్ట్ మ్యాచ్ బెంగళూరుని వట్టిగానే పిసికేసి వస్తున్నాం. అది ఈ ఢిల్లీ పవర్ అంటే. ఈ మ్యాచ్ లో మీ హోమ్ గ్రౌండ్ లో అడుగు పెడుతున్నాం, మిమ్మల్ని వట్టిగానే పిసికేస్తున్నాం. అయినా మా బౌలర్లు ఉన్న ఫామ్ కి మీరైతే పిల్ల పిత్రేలు చూస్తున్నారు కదా. ముఖేష్, లుంగి, ఎంగిడి, నటరాజను, నబీ, అక్సరు, కుల్దీప్. ఇక ఈ మ్యాచ్ లో మిమ్మల్ని బత్తాయి చూసి పిసికినట్టు పిసికి పడేస్తాం. మా ఢిల్లీ ప్రతాపం ఏంటో చూపిస్తా. అరే ఓ రాహుల్ అన్న, మీ దగ్గర ఉన్న బౌలర్లే కాదు, మా దగ్గర ఉన్న బౌలర్లు కూడా మంచి ఫామ్ లోకి వచ్చేసారు. చూసావు కదా లాస్ట్ మ్యాచ్ లో నీ అవ్వ కేక కేక పుట్టించారు. ఈ మ్యాచ్ లోను అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తారు. మా SRH బౌలింగ్ అటాక్ అంటూ చూపిస్తారు. ఏమంటావు మలింగా బ్రో? అరే ఏమనేది ఏముంది కిషాను, నీ అవ్వ ఒక్కొక్కరిని వట్టిగానే పిసుకడమే. లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి చూస్తున్నారు కదా SRH బౌలింగ్ అటాక్ ఏ విధంగా ఉందో. అదే ఫాము, అదే ఊపు. ఢిల్లీ వాళ్ళని పండబెట్టి మింగుడే. కాటరమ్మ కొడుకులంటే బ్యాటింగ్ ఒక్కటే కాదు, బౌలింగ్ లను నీ అవ్వ ఒక్కొక్కరిని చెడు కూడా ఆడేసుకుందాం తీ. ఏం ఆడుకున్నది మీరు బొంగో, ఇక్కడ ఉన్నది ఢిల్లీ. ఒక్కొక్కరిని పిట్టలు కాల్చినట్టు కాల్చి పడేస్తాం. స్పెషల్లీ మీ కాటరమ్మ కొడుకుల్ని ఒక్కొక్కరిని ఎగబడి ఎగబడి మింగుతాం. మీ హోమ్ గ్రౌండ్ లో మిమ్మల్ని ఎగబడి ఎగబడి మింగితే ఏ విధంగా ఉంటుందో ఈ మ్యాచ్ లో చూస్తారు. చిచ్చా రెడీగా ఉండండి, వట్టిగానే 2 పాయింట్లు మా జోబులో పెట్టడానికి. అరే బాపు, ఎవరికి ఎవరు పాయింట్లు జోబులో పెడతారో అది చూద్దాం. ఈ పులి దగ్గర మీ పిల్లేశాలంతా సాగవు. మా పాప కావ్య పాప మీద ఒట్టు, మిమ్మల్ని అయితే వట్టిగా పండ పెడతాం. మా కాటరమ్మ కొడుకుల వీర తాండవం అంటూ చూపిస్తాం.